కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ఇవాళ విచారణకు రాలేదు. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ రెండో రోజు కస్టడీలో విచారిస్తోంది. ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో కవితను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. లిక్కర్ విధానం రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్తో ఒప్పందాలు సహా నిందితులిచ్చిన వాంగ్మూలాలపై కవిత నుంచి సమాచారం రాబట్టబోతున్నారు. లిఖితపూర్వకంగా అలాగే మౌఖికంగా కవితను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. ఇవాళ పలువురు నిందితులతో కన్ఫర్టేషన్ పద్ధతిలో కవితను విచారించబోతున్నారు. అరుణ్ పిల్లై, విజయ్ నాయర్ కవితను కలిపి ప్రశ్నించబోతున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవితను ఈ నెల 15న హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ కేంద్ర కార్యాలయంలోని ప్రత్యేక సెల్లో కవితను ఉంచారు అధికారులు. ఈ నెల 23 వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటారు. ఇక మరోవైపు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే ఉన్నారు. కవిత అరెస్టుపై ఇద్దరు నేతలు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో ఈడీ అధికారులు మహిళలు ఇంటి దగ్గరే విచారించాలని కోరుతూ కవిత వేసిన పిటిషన్ రేపు విచారణకు రాబోతుంది.